కీర్తిశేషులు శ్వేతా లక్ష్మారెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ రావు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవంచలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత పక్కలే ఉన్న టెంపుల్లో పూజలు చేశారు కేటీఆర్, హరీష్ రావు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. అటు స్త్రీలింగం కాడు, ఇటు పూలింగం కాడు అంటూ సంబోధించారు. అలాగే పాలమూరులో సభా వేదికగా బీఆర్ఎస్ను, టీఆర్ఎస్ నాయకులను తిడుతుంటే నవ్వుతూ స్టేజ్ మీద ఎలా కూర్చున్నారని వ్యంగ్యంగా ప్రశ్నించారు కేటీఆర్. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు 90% పూర్తి చేశాము. ఇంకా 10% పనులకు నిధులు కేటాయిస్తే ప్రాజెక్టు పూర్తి అవుతుంది. అది ప్రజలకు పనికొస్తుందని అన్నారు. కేసీఆర్కు పేరు వస్తుందనే ఉద్దేశంతో ప్రాజెక్టును నీరు గారుస్తున్నారని అన్నారు కేటీఆర్. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఏం మాట్లాడారో మీరు వినండి. అంటే పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉంటాయి అవసరమైతే ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలంటే ఒకటి పులింగం, ఇంకోటి స్త్రీలింగం. వీళ్ళు ఏ లింగమో చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు ఇవాళ కర్మ. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకున్న ప్రజలు బాధపడే పరిస్థితి, ఇట్లాంటి వాళ్ళకు ఓటేసి గెలిపించినందుకు కార్యకర్తలుగా మా కార్యకర్తలు బాధపడే పరిస్థితి. అయినప్పటికీ అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే చెప్పింది స్పీకర్ గారికి, మీరు వెంటనే నిర్ణయం తీసుకోవాలని. పిసిసి ప్రెసిడెంటే స్వయంగా చెప్పిన తర్వాత ఇంకా చర్చకు కానీ ఇంకా ఏదో రకంగా తిమ్మిని బమ్మించేసే కార్యక్రమానికి కానీ ఆస్కారం లేదు. పిసిసి ప్రెసిడెంట్ చెప్పిన దానికి కూడా మేము సుప్రీంకోర్టు ముందు పెడతాం. తప్పకుండా స్పీకర్ గారు ఏమైనా ఉల్టా పుల్టా చేస్తే తప్పకుండా మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతాం. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ అని చెప్పి మేము మరి పిసిసి ప్రెసిడెంట్ ఆయన ఒక అర్రలో కూర్చుంటే మంచిది. ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ చెప్తున్నాడు కృష్ణమోహన్ రెడ్డి మా పార్టీలో ఉన్నాడు అని. మరి ఈయన నేను కాదు స్వయంగా ఏం చెప్తున్నాడు? కండువా వేసుకున్నాను, నేను కండువా వేసుకున్నాను కాంగ్రెస్ కండువా, కానీ నాకు సిగ్గు లేకుండా నేను బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్తున్నాడు. మరి బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఎందుకు రావడం లేదు? బీఆర్ఎస్లోనే ఉంటే బీఆర్ఎస్ శాసనసభ పక్షంతో ఎందుకు కూర్చోవడం లేదు? బీఆర్ఎస్లోనే ఉంటే బీఆర్ఎస్ ప్రోగ్రాంలలో ఎందుకు పాల్గొనడం లేదు? అంటే ప్రజలను పిచ్చి వాళ్ళు అనుకొని, ప్రజలను వెర్రి వాళ్ళు అనుకొని, ఓటేసిన ప్రజల్ని వాళ్ళ విఘ్నతను అగౌరవపరచడం కాకపోతే ఇది ఏంటిది? ఇంకోటి, ఎక్కడ చూసినా ఇవాళ మంత్రుల ప్రోగ్రాంలో నిన్న బూతులు తిడుతుంటే జూపల్లి కృష్ణారావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు టీఆర్ఎస్ని, కేసీఆర్ గారిని బూతులు తిడుతుంటే అదే వేదిక మీద పల్లికిలించుకుంటూ కూర్చున్నది ఎవరు? మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, కాంగ్రెస్ లో చేరిన కృష్ణమోహన్ రెడ్డి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఈ 21 నెలల్లో మాట్లాడినా నేను పాలమూరు బిడ్డను, పాలమూరులోని వెనుకబడ్డ ప్రాంతమైన నల్లమల నుంచి వచ్చిన వాడిని, ఆకలి విలువ తెలిసిన వాడిని, రైతు గురించి తెలిసిన వాడిని, రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని అని పదే పదే తన బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఏ వేదిక అయినా కూడా చెప్పుకుంటూ ఉంటారు. సరే, రేవంత్ రెడ్డి గారి పార్టీ, ప్రస్తుతం ఉన్న పార్టీ కాంగ్రెస్ అయితేనేమి, గతంలో వారు పనిచేసిన పార్టీ తెలుగుదేశం అయితేనేమి, ఈ రెండు పార్టీలే ప్రధానంగా పాలమూరు వెనుకబాటుతనానికి కారణం అని చెప్పి ఆయన కూడా గతంలో పూర్వాశ్రమంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చెప్పిన విషయం కూడా అందరికీ తెలుసు జిల్లాలో. అట్లాగే ఇప్పుడు పాలమూరు బిడ్డగా పాలమూరు జిల్లా నుంచి, ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి 12 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చిన తర్వాత ప్రజలు ఆశ పెట్టుకున్నారు. మా జిల్లా బిడ్డ ముఖ్యమంత్రి అయితే మా జిల్లాకు కొంత ప్రయోజనం అనుకూరుతుందని, తప్పకుండా ఫలితాలు శరవేగంగా వస్తాయని, 6 గ్యారంటీలు 100 రోజుల్లోనే అమలు అవుతాయని, పాలమూరు బ్రతుకు ముఖ చిత్రం మారుతుందని, ఇట్లా ఎన్నో ఆశలతో 12 సీట్లు ఉమ్మడి పాలమూరు జిల్లాలో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినారు. మరి సరిగ్గా నిన్నటితో 21 నెలలు నిండి
22వ నెలలో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. 90% పనులు పూర్తి చేసి రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేసి మరి ఇప్పటికే భూసేకరణ కానీ ఇప్పటికే చేయాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసి ఒక వడ్డిచ్చిన విస్తరిలాగా అప్పజెప్పి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పజెప్పి మేము గద్దె దిగాం డిసెంబర్ 23లో. ఇప్పుడు కేవలం రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పనల్లా ఒక 10% పని పూర్తి చేసి కాలువలు పూర్తి చేసి నీళ్లు బ్రహ్మాండంగా తీసుకునే అవకాశం ఇచ్చే అవకాశం ఉన్నది. మరి ఆ పని చేయకుండా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఎక్కడ వెంటనే పూర్తి చేస్తే ఇదంతా కేసీఆర్ గారు కట్టిన కరివేనా, ఇదంతా కేసీఆర్ గారు కట్టిన వట్టెం రిజర్వాయరు, ఇది కేసీఆర్ కట్టిన ఉద్దండాపూర్ రిజర్వాయరు, ఇది కేసీఆర్ గారి ప్రభుత్వం కట్టిన నార్లాపూర్ రిజర్వాయరు అని చెప్పి, ఏదుల రిజర్వాయరు అని చెప్పి ప్రజలకు గుర్తొస్తుంది. రైతులు శాశ్వతంగా మళ్ళీ కేసీఆర్ గారి పేరుని మర్చిపోకుండా గుండెల్లో పెట్టుకుంటారు అనే ఒక ఆలోచనతో, ఒక దురాలోచనతో ఆయన కావాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఇవాళ పనులు చేయకుండా దాన్ని పడావు పెట్టిన పరిస్థితి మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతాంగం గమనిస్తాం. కాదు ఆదరా బాదరాగా ఏదో ఎత్తిపోయినట్టు హడావుడిగా ఆయన కాన్స్టిట్యున్సీ కొడంగల్ ఏదైతే ఉన్నదో ఆ కాన్స్టిట్యున్సీకి, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకి బ్రహ్మాండంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా దాదాపు రంగారెడ్డి జిల్లాకు 6 లక్షల ఎకరాలకి, ఆయన కాన్స్టిట్యున్సీకి 2 లక్షల ఎకరాలకి నీళ్ళిచ్చేదానికి నారాయణపేట కొడంగల్ కలిపి నీళ్ళిచ్చేదానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిజైన్ చేస్తే మరి ముఖ్యమంత్రి గారు ఆదరబాదరగా ఆయనకి ఎవరో తప్పుడు అడ్వైస్ ఇస్తే సోర్స్ మార్చి శ్రీశైలం కాకుండా జూరాల కాడ సోర్స్ మార్చుకొని కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి 4,000 పైచిలకు కోట్ల రూపాయలతో ప్రత్యేకంగా టెండర్ పిలిచినారు. ఆదరబాదరగా డిపిఆర్ లేదు, పర్యావరణ అనుమతులు లేవు, ఏదీ లేవు. డైరెక్ట్గా అనుమతులు లేకున్నా హడావుడిగా ఏదో మనసులో వేరే ఆలోచన పెట్టుకొని ఆగమాగం చేసి పిలిస్తే ఏం జరిగింది? మొన్న గ్రీన్ ట్రిబ్యునల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు మరి అనుమతులు లేవు, పర్యావరణ అనుమతులు, కాబట్టి వెంటనే స్టే ఇచ్చింది. ఒక్క అరపైసా పని కూడా చేయకుండా అదే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఆయన మామగారు పిల్లనిచ్చిన మామగారు జైపాల్ రెడ్డి గారు పేరు పెట్టుకున్నారు. సరే, జైపాల్ రెడ్డి గారు జిల్లాకి ఏం చేశారు, కల్వవృత్తికి ఏం చేశారు, ఇక్కడ ఇరిగేషన్ వ్యవస్థకి ఏం చేశారు, ఇవన్నీ జిల్లా వాళ్ళని అడిగితే తెలుస్తుంది. కొన్ని తెలంగాణ వాదనలో, తెలంగాణ పోరాటంలో ఆయన ఎక్కడున్నారు ఇవన్నీ నేను చెప్పను, కానీ జిల్లాలో అందరికి కూడా విదితమే, ఆ విషయం నేను చెప్పను. కానీ ఇవాళ జైపాల్ రెడ్డి గారు పేరు పెట్టుకున్న ప్రాజెక్టుకి కూడా ఒక రూపాయి కేటాయించకుండా ఆ ప్రాజెక్టును పడావు పెట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేయకుండా పాలమూరును ఎండబెడుతున్నది, పాలమూరు నోట మట్టి కొడుతున్నది. ఖచ్చితంగా పాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు అనే మాట చెప్పక తప్పదు. కేసీఆర్ గారిని బద్నాం చేయడానికి అక్కడ మేడిగడ్డలో 85 పిల్లర్లో 2 పిల్లర్లకి సమస్య వస్తే అది మొత్తం అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించి ఏదో రాజకీయ లబ్ధి పొందేదానికి లక్ష కోట్లు అని మాట్లాడతారు. ఆయన మామగారు స్వయంగా పద్మారెడ్డి గారు చెప్పినారు, అది 93,000 కోట్లు 94,000 కోట్లు ఖర్చైన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుంది, ఇది రాజకీయం తప్ప ఇంకోటి కాదు అని వాళ్ళ మామగారు చెప్పినా దాని మాట వినరు. 94,000 కోట్ల రూపాయలు ఖర్చైన ప్రాజెక్టులో 2 పిల్లర్లు దెబ్బతింటే 200-250 రూపాయల ఏజెన్సీయే ఖర్చు పెట్టి రిపేర్ చేసే అవకాశం ఉండగా కూడా ప్రజల మీద 1 పైసా భారం పడకుండా చేసే అవకాశం ఉండగా దాన్ని ముందుకు పోనీయరు. జరిగింది ఏదో మీరు 20 నెలలు మీ పైశాచిక ఆనందం కోసం రైతులను ఇబ్బంది పెడుతున్నారు, కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడం ద్వారా
కేసీఆర్ గారి మీద కేసు పెట్టాలనుకోవడం ద్వారా అక్కడ ఒక రాజకీయ కుయుక్తితో ప్రయత్నం చేసినారు అనుకోవచ్చు. మరి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏమైంది? ఇక్కడ మీకు ఏ ఆటంకం లేదు కదా, ఇక్కడ 90% పనులు అయిపోయినాయి కదా, కేవలం 10% పనులు చేయడానికి మీకు మనసు ఎందుకు రావట్లేదు? 22 నెలలు సరిపోలేదా? 22 నెలల్లో మీరు డబ్బులు కేటాయించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టడానికి మీకు మనసు రావడం లేదా రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం. జిల్లా ప్రజలను చైతన్యవంతం చేసే దిశగా ఆలోచన చేస్తాం పార్టీగా. ఈ జిల్లా నాయకత్వం కూడా వారు కూడా ఇప్పటిదాకా నాకు చెప్తా ఉన్నారు ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయి జిల్లాలో. నాయకుల మీద కేసులు పెట్టడం, మా దేవరకద్రలో ఒక మండల పార్టీ ప్రెసిడెంట్ మీద ఒక లేని కేసు పెట్టి జైలుకు పంపించి పార్టీ మారితే కేసు తీసేస్తాం, పార్టీ మారకపోతే జైలుకు పంపుతాం అని బెదిరించడం. వ్యాపారాలు చేసుకునే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే నాయకుల మీద వాళ్ళ క్రషర్లు ముయించడం, వాళ్ళ వ్యాపారాల మీద పడి GST వాళ్ళని వేధించడం, పోలీసులను పంపించి వేధించడం, ఈ రకంగా ఒక చౌకబారు రాజకీయం ఇవాళ ఈ జిల్లాలో కూడా జరుగుతూ ఉంది. మరి పాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు ఇకనైనా కళ్ళు తెరిచి నిద్రలోంచి లేచి బయటికి వచ్చి మీరు వెంటనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సత్వరమే పూర్తి చేయాలి. 10% మిగిలింది, 90 పైసల పని అయిపోయింది, 10 పైసల పని ఉంది. ఇది పూర్తి చేస్తే డెఫినెట్గా జిల్లా రైతాంగం కానీ మేము కానీ అభినందిస్తాము. లేని పక్షంలో తప్పకుండా మిమ్మల్ని అభిశంసిస్తాము, ప్రజల తరఫున మిమ్మల్ని ఎండగడతాము, ప్రజల తరఫున నిలదీస్తామని చెప్పి వారిని హెచ్చరిస్తూ ఎట్లా చూసేది ఏముంది బ్రదర్. ఇప్పుడు నిన్నగాక మొన్న మీరు చూసే ఉంటారు ఒక టీవీ ఇంటర్వ్యూలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అవును ఆ 10 మంది మా పార్టీలో చేరినారు అని స్పష్టంగా చెప్పారు. మరి PCC ప్రెసిడెంటే అప్రూవర్గా మారిపోయిన తర్వాత, PCC ప్రెసిడెంట్ గారి నేరాంగీకారం చేసిన తర్వాత ఇంకా ఎంక్వైరీ ఎందుకు, ఇంకా చర్చ ఎందుకు? ఆ 10 మంది మీద వేటేయడానికి స్పీకర్ గారికి మొహమాటం ఎందుకని మేము అడుగుతాం. ఆల్రెడీ సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉంది. ఇవాళ కాంగ్రెస్ నాయకత్వం ఏమనుకుంటున్నది అంటే ప్రజలను, మీడియాను, కోర్టులను కూడా, న్యాయ వ్యవస్థను కూడా చిన్న చూపు చూస్తూ మేమేదో వీళ్ళతోని కొన్ని చిలిపి ఆటలాడి ఏదో తప్పించుకోవచ్చు అన్న దూరంలో వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఈ జిల్లాలో కూడా ఒక ఎమ్మెల్యే గారు పార్టీ మారినారు గద్వాలలో. మరి వారు ఏ పార్టీలో ఉన్నారంటే చాలా విచిత్రమైన పరిస్థితి. ఎట్లా ఉందంటే ఇవాళ జీవితం అంతా రాజకీయం చేసిన పెద్దలు 2 సార్లు 3 సార్లు 4 సార్లు గెలిచిన వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు అని మీడియా వాళ్ళు అడిగితే చెప్పుకోలేని ఒక దురవస్థలో ఉన్నారు. కానీ నేరాంగీకారం అప్రూవర్గా PCC ప్రెసిడెంట్ గారు మారినారు. అట్లాగే కడియం శ్రీహరి గారు కూడా నేను కాంగ్రెస్లో చేరాను అని స్పష్టంగా చెప్పారు. కానీ ఆన్ రికార్డ్ మీడియాతోనే చెప్పారు. కాబట్టి ఇంకా ఇందులో చర్చించడానికి కానీ, తర్కించడానికి కానీ, పరిశోధించడానికి కానీ ఏమీ లేదు. వెంటనే వారి మీద వేటు వేయాలని చెప్పి మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కోర్టు